వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 235వ భాగం 7/7/26 త్ర్యధిక శతతమ సర్గ 133వ సర్గ. రాముడు రావణుణ్ణి అధిక్షేపించడం, యుద్ధంలో అలసిపోయిన రావణుడు అతని సారథి యుద్ధ రంగం నుండి దూరంగా తీసుకుపోవటం ఇందులో విషయం. సతుతేన తదా క్రోధాత్ కాకుత్థేనార్దితో భృశం రావణ సమరస్రాధి మహాక్రోధముపాగమత్. కోపించిన రాముడిచే ఆ విధంగా పీడింపబడి రణంలో శ్లాఘించుకునే రావణుడు చాలా కోపాన్ని పొందాడు. సదీప్త నయనో మర్షాఛాపముజ్యమ్య వీర్యవాన్ అభ్యర్థయత్ స్వసు సంక్రుద్ధో రాఘవం పరమాహవే. బాణధారా సహస్రైస్తు సతో యద ఇవాంబరాత్ రాఘవం రావణో బాణై తటాకమివ పూరయన్. పరాక్రమవంతుడు వీరుడు అయిన రావణుడు కోపం వల్ల ప్రజ్వరిల్లుతున్న నేత్రాలు కలవాడే ఆ మహాయుద్ధంలో రాముడిపై కోపించి ఆకాశం నుండి మేఘం చెరువులాగా వేల కొలది బాణధారల చేత రాముణ్ణి నింపేసి పీడించి పూరితః శరజాలేన ధనుర్ముక్తేన సంయుగే మహాగిరిరివాక్తంభః కాకుత్థోన రకంపతి. యుద్ధంలో ధనస్సు నుండి విడవబడిన బాణ సముదాయం చేత నింపబడిన రాముడు కంపింపచేసే శక్త్యంకాని మహాపర్వతంలాగా కదల్లా కంపింపబడల. సశరైశరజాలాని వారయన్ సమరే స్థితః గభస్తేనివ సూర్యస్య ప్రతిజగ్రాహ వీర్యవాన్. పరాక్రమశాలి అయిన రాముడు యుద్ధంలో నిలచి బాణ సముదాయాలను బాణం చేత నివారిస్తూ సూర్యకిరణాలను లాగా స్వీకరి. తతః సరసహస్రాణి క్షిప్రహస్తో నిశాచరః నిజఘానో రసిక్రుద్ధౌ రాఘవస్య మహాత్మనః. హస్తరాఘవంకల రావణుడు కోపంతో మహాత్ముడైన రామ వక్షస్థలం మీద వేల కొలది బాణ ప్రయోగం చేశారు. సశోణిత సమాదిగ్ధః సమరే లక్ష్మణాగ్రజః దృష్టః పుల్ల ఇవారణ్యే సుమహాన్ కింసుకద్రుమః. కనుక యుద్ధంలో రక్తంతో తడిసిన రాముడు అరణ్యంలో పుష్పించిన పెద్దదైన కింసుక వృక్షంలాగా కలవు. శరాభిఘాత సంరబ్ధ శోభిజగ్రాహ సాయకాన్ కాకుత్థః సుమహాతేజ యుగాంతాదిత్య తేజసః. బాణాల దెబ్బ తినటం చేత తొందరపడుతున్న గొప్ప తేజస్సు గల రాముడు ప్రళయకాలాగ్నితో సమానమై తేజస్సు గల బాణాలు గ్రహించాడు. తతోన్యోన్యం సుసంరబ్ధౌ తావుభౌ రామ రావణౌ శరాంధకారే సమరే నోపలక్ష్యయతాం తదా. చాలా కోపావేశంతో ఉన్న రామరావణులిద్దరు అప్పుడు ఆ యుద్ధంలో బాణాల చేత ఏర్పడిన అంధకారంలో ఒకళ్ళొకళ్ళు కనప. తత క్రోధ సమావిష్టో రామో దశరథాత్మజః ఉవాచ రావణం వీరః ప్రసహ్య పరుషం వచః. దశరథ కుమారుడు వీరుడైన రాముడు క్రోధంతో నవ్వి రావణుడితో పరుషంగా అంటున్నాడు. మమ భార్య జనస్థానాదజ్ఞానాద్రాక్షసాధమ హృతాతే వివశాయస్మాత్ తస్మాత్వం నాసి వీర్యవాన్. రాక్షసాధమా రావణ, అసహాయురాలైన నా భార్యను నువ్వు నాకు తెలియకుండా జనస్థానం నుండి తీసుకొని వచ్చి
అంచేత నీవు పరాక్రమవంతుడవు కవు. మయా విరహితాం దీనాం వర్తమానాం మహాపని వైదేహీం ప్రసభం కృత్వా శూరోహమితి మన్యసే. నేను దగ్గర లేని సీత సమావనాలు ఉంటుండగా ఆ దీనురాలుని హరించి నేను మహాసూరుణ్ణి అనుకుంటున్నా. స్త్రీషు సూర వినాథాసు పరదారాభిమర్శక కృత్వా కాపురుషం కర్మ శూరోహమితి మన్యతే. రక్షకులు లేని స్త్రీల విషయంలో సూర్యుడా పరభార్యాస్పర్శ చేసేవాడా, నీచ పురుషుడు చేసే పని నేను సూర్యుడు అని అనుకుంటున్నాను. భిన్న మర్యాద నిర్లజ్జ చారిత్వేష్వానపస్థిత దర్పాన్ మృత్యుముపాదాయ శూరోహమితి మన్యసి. కట్టుబాటు చెడగొట్టినవాడా సిగ్గులేనివా, సచ్చరిత్రను అనుసరించేవా, గర్వం చేత మృత్యువును దగ్గరకు పిలుచుకున్న నీవు నేను సూర్యుడనంటున్నావేమిట్రా. సూర్యేన ధనదభ్రాతరా బలై సముదితేన చ శ్లాఘనీయం మహత్కర్మం యశస్యం చ కృతం త్వయా. కుబేరుని సోదరుడు సూర్యుడు సైన్యాలున్నవాడు అయినా నీవు శ్లాఘింపదగిన యశస్సు కలిగించే గొప్ప పని ఏం చేశావురా. ఉచ్చేకే నాభి పన్నస్య గర్హితస్యాహితస్య చ కర్మణః ప్రాప్నుహీదానీం తస్యాజ్య సుమహత్ఫలం. గర్వం చేత చేసిన నింద్యం అహితం అయినటువంటి ఆ కర్మకు చాలా గొప్ప ఫలం ఇవాళే నీకు పొందుతావు, నువ్వు పొందు. శూరోహమితి మాత్మచాత్మావ అవగచ్చతి దుర్మతే నైవ లజ్జాస్తి తే సీతాం వ్యవకర్షతా. ధర్మతి నేను సూర్యుడు అని నిన్ను గురించి నువ్వు అనుకుంటావు. దొంగలాగా సీతను అపహరించిన నీకు ఏమాత్రం సిగ్గే లేదు. యది వత్సన్నిధౌ సీత హర్షితా స్యాత్వయా బల త్రాతరంతు భరం ఖరం కస్యేత్ తదా మత్సాయకైర్హతః. నేను నీవు దగ్గర ఉండగా బలంచు సీతను అవమానించి ఉంటే అప్పుడు నా బాణాల చేత చంపబడిన వాడవై నీ సోదరుడైన కరుణ్ణి దూషించి చూసి ఉండేవాడు. దిశ్యాసిమవమందాత్మంశ్చక్షు విషయమాగతాః ఆద్యత్వాం సాయకైతేక్ష్ణై నయామి యమసాధనం. సుమందబుద్ధి కలవాడా, దైవ వశంచేత నువ్వు నా కంటపడ్డ. ఇప్పుడు నిన్ను వాడి బాణాలతో యమలోకానికి తోసేస్తా. అజ్యతే మత్సరైచ్ఛిన్నం శిరోజ్వలిత కుండలం కన్యాదాప్యవకర్షంతు వికీర్ణం రణపాంసుషు. ఇప్పుడు నేను బాణాల చేత ఛేదించగా యుద్ధభూమి పరాగలతో పడి ఉన్న నీ ప్రకాశిస్తున్న కుండలారుగల శిరస్సును మాంసం తినే మృగాలు లాగేట్టుగా ఉంటాయి. నిసత్యోరసి గృధ్రాస్తే క్షితౌ క్షిప్తిశ్చ రావణ పిబంతు రుధిరం తర్షాత్ బాణశల్యాంతరోస్థితం. రావణ, నేల మీద పడగొట్టబడి నీ వక్షస్థలం మీద వాలి గద్దలు బాణాల ములుకుల సందులను కారిన రక్తాన్ని ఆసక్తితో తాగుగా. అద్యమద్బాణ భిన్నస్య గతాసోహపతితస్య తే కర్షతంత్రాణి పదగా గరుత్మంస్త ఇవ ఉరగాన్. నేను బాణాల చేత బద్దలు కొట్టబడి ప్రాణాలు పోయి కింద పడి ఉన్న నీ పేగులను పక్షులు, గరుడ పక్షులు సర్పాలను లాగినట్టు లాగుగాక. ఇచ్చేవం స వదన్వీ రామహాశత్రు నిబర్హణ రాక్షసేంద్రం సమీపస్థం సర వర్షై అవాకిరత్. వీరుడు శత్రు సంహారకుడైన రాముడు
ఇలా పలుకుతూ దగ్గరలో ఉన్న రావణుడిపై బాణవర్షం కురిపించారు. బభూవ ద్విగుణం వీర్యం బలం హర్షచ్చ సంయుగే రామస్తాస్త్రబలం చైవ శత్రోర్నిధనకాంక్షిణః. యుద్ధంలో శత్రువులు జయించాలని నిశ్చయించుకొని రాముడి పరాక్రమం, బలం, ఉత్సాహం, అస్త్రబలం రెండూ కూడా 2-3 రెట్లయిపోయాయి. ప్రాదుర్బభూవరస్త్రాణి సర్వాణి విదితాత్మనః ప్రహర్షాచ మహాతేజ శీఘ్రహస్తతరోభవత్. ప్రసిద్ధమైన బుద్ధిగల రాముడి అన్ని అస్త్రాలు స్ఫురించాయి. మహాతేజస్యారి అతని హస్తలాఘవం ఉత్సాహం చేత చాలా అధికమై శుభాన్యేతాని చక్రాని విజ్ఞాయాత్మగతాని సహ భూయ ఏవార్ధ యద్రామో రావణం రాక్షస సంహారకుడైన రాముడు తనలో కనబడుతున్న ఈ శుభ చిహ్నాలను గుర్తించి రావణుడిని ఇంకా అధికంగా పీడించాడు. హరీనాం చాత్మకికరై శరవర్షాచ్చ రాఘవ హన్యమానో దశగ్రీవో విఘోర్ణ హృదయో భవత్. వానరుల రాళ్ల చేత రాముడి బాణవర్షం చేత కొట్టబడిన రావణ హృదయం తిరిగిపోయినట్టే. యదాచ శస్త్రం నారేభే చ చకర్షసనాదనం నాశ్య ప్రత్యకరోద్వీర్యం విక్రమేణ అంతరాత్మన. ఆ సమయంలో అతడు శస్త్రప్రయోగం ప్రారంభించలేదు. ధనస్సు లాగల రాముడి పరాక్రమాన్ని ప్రతిక్రియ కూడా చెయ్యలేకపోయి అంతరాత్మ అంత వ్యాకులమైపోయి. క్షిప్తాశ్చాసు శరాస్తేన శస్త్రాణి వివిధాని చ న రణార్థాయ వర్తంతే మృత్యుకాలో అభ్యవర్తత. అతనికి మృత్యుకాలం దగ్గర పడటం చేత వేగంగా ఉపయోగించిన బాణాలు అనేక విధాలైన ఆయుధాలు యుద్ధ కార్యాన్ని అంటే శత్రువుని జయించలేకపోయి. సూతస్థు రథనే తాచ్యా తదనస్తం నిరీక్షతం శనైర్యుద్ధాదసంభ్రాంతో రథం తస్యాపవాహయత్. రావణుడి రథాన్ని నడిపే సారథి అతడు అలాంటి పరిస్థితిలో ఉండటం చూసి కంగారు పడకుండా అతన్ని రథాన్ని మెల్లగా యుద్ధ భూమి దూరంగా తీసుకుపోయి రథంచ తప్యాద జవేన సారథి వివార్య భీమం జలదస్వనం తదా జగామ భీత్యా సమరాన్ మహీపతిం నివత్త వీర్యం పతితం సమీక్ష్య. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 3 सर्गः. సారథి తన ప్రభు పరాక్రమాన్ని ఓడిపోయినట్టు చూసి భయపడి భయంకరం మేఘధ్వని వంటి ధ్వని కలది అయి రథాన్ని వెంటనే మరచి యుద్ధ భూమిని విడిచి వెళ్ళిపోయాడు. ఇది 103వ సర్గ. చతురధిక శతతమ సర్గ 104. రావణుడు సారథిని నిందించడం. సారథి రావణుడికి తగిన కారణం చెప్పి నచ్చజెప్పి రథాన్ని మళ్ళా యుద్ధ భూమికి తేవడం. సతు మోహాతు సంక్రుద్ధ కృతాంత బలచోదిత క్రోధ సంరక్తనయను రావణ సూతమబ్రవీత్. దైవ బలం చేత ప్రేరేపింపబడిన రావణ అజ్ఞానం వల్ల కోపం చేత ఎర్రనైన నేత్రాలను సారథితో ఇలా అన్నారు. హీన వీర్యమివాశక్తం పౌరుషేణ వివర్జితం ధీరం లఘు వివాసత్వం విహీనమివ తేజస విముక్తమివ మయాభి అస్త్రైరివ బహిష్కృతం మామవజ్ఞాయ దుర్బుద్ధే స్వయా బుద్ధ్యా విచేష్టసే. చెడ్డ బుద్ధి కలవాడ అసమర్థుడైన పౌరుషం లేని పరాక్రమహీనుండి లాగా భయస్వభావం కల బలం లేని సామాన్య వ్యక్తిని లాగా
తేజస్సు లేని వాడిలా, మాయాశక్తులన్నీ కోల్పోయినట్టు వాడిలాగా, అస్త్రాల చేత విడవబడిన వాడిలాగా నన్ను అవమానం చేసి నీ ఆలోచన ప్రకారం యుద్ధ భూమి నుంచి ఎందుకు తీసుకొచ్చావురా అన్న. కిమర్థం మామవజ్ఞాయామచ్చంద మనసే మనవీక్షస త్వయా శత్రు సమక్షం నేరదు యమ సనాహిత. శత్రుపక్షంలో సమక్షంలో మాకు అవమానం కలుగునట్టుగా నా అభిప్రాయాన్ని అడగకుండా తెలుసుకోకుండా నువ్వు నా రథాన్ని ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చావు, యుద్ధానికి దూరం. యయాద్యజి మమానార్య చిరకాల సమార్జితం యశో వీర్యంచ తేజస్య వ్యత్యయశ్చ నివా వినాశిత. అనార్యుడా, నువ్వు ఈనాడు నేను చిరకాలం నుండి ఆర్జించిన కీర్తి, పరాక్రమం, తేజస్సు, నమ్మకం అంటే నేను మహాసూర్యుడు అనుకుంటున్నారు లోకం, దానన్నీ ఒక్క దెబ్బకి ఊగొట్టేశావురా, పాలు చేశావు, నశింపజేసి. శత్రోః ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై పశ్యతో యుద్ధలుబ్ధోహం కృతః కా పురుషస్త్వయా. ప్రసిద్ధమైన పరాక్రమం కలవాడు, పరాక్రమాల చేత సంతోషపెట్ట తగినవాడు అయిన శత్రుడు చూస్తుండగా నువ్వు యుద్ధంలో అత్యాసక్తి గల నన్ను నీచుణ్ణి చేసేశావు. యస్త్వం రథమిదం దస్మోహాన్ నచేద్వహసి దుర్మతి సత్యోయం ప్రతితర్కో మే పరేణ త్వముపస్కృతః. దుర్మతి, నువ్వు ఈ రథాన్ని తెలివి తక్కువగా ఇలా తీసుకురాకపోతే నీకు శత్రువు లంచం ఇచ్చి ఉంటాడు, తీసుకురావడానికి అన్నమాట. అది నా ఊహ నిజమాన. నహి తద్విద్యతే కర్మాసు కృతో హితకాంక్షిణాః రిపూణాం సదృశం వేదజ్జత్వ యై తదనుష్ఠితం. కనుక నువ్వు చేసిన ఈ పని శత్రువులు చేయదగిందే కానీ హితం కోరే మిత్రుడెవడు ఇలా చెయ్యరా. నివర్తయ రథం శీఘ్రం యావన్నాపైతి మే రిపుః యది నాధ్యుషితో త్వం స్మర్యతే ఇది మే గుణః. నువ్వు నా దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తున్న విషయం జ్ఞాపకం ఉంటే, నేను నీకు చేసిన అపకారాలు జ్ఞాపకం ఉంటే, నా శత్రువులు దూరంగా వెళ్ళిపోకముందే వెంటనే రథాన్ని యుద్ధభూమికి మరల్చు. ఏవం పరుషముక్తస్తు హితబుద్ధిరబుద్ధినా అబ్రవీద్రావణం మాతో సూతో హితం సా అనునయం వచః. బుద్ధివిహీనుడైన రావణుడు పలికిన ఆ పరుషవాక్యాలు విని హితబుద్ధి అయిన సారథి అతన్ని బతిమాలుకుంటూ ఇలా చెప్పారు. న భీతోస్మి న మూఢోస్మి న ఉపజోస్తోస్మి శత్రువి న ప్రమత్తో న నిస్నేహో విస్మృతా న చ సత్క్రియా. అయ్యా, నేను భయపడలా, నా ఆలోచన చెడల, శత్రువులు నాకు ఏమి లంచం ఇవ్వాల, నన్ను వశపరుచుకోవాలా, నేను పొరపాటు చేయాల, మేఘ వినీహీనుడు కాల. నువ్వు చేసిన సత్కారం జీవితంలో ఎప్పుడైనా మరచిపోగలనా. నయాతు హితకామేన యశశ్చ పరిరక్షిత నేహ ప్రసన్న మనద హితమచ్చ ప్రియం కృతం. నీ మంచిని కోరి నీ కీర్తిని రక్షిస్తున్న స్నేహంచే ప్రసన్నమైన మనస్సు గల నేను నీకు ప్రియం కాకపోయినా ఈ పని నీకు హితం శ్రేయస్కరం అనే కారణంతోనే చేశాను.
ఆస్మిన్ లబ్ధే మహారాజ త్వం మాం క్రియహితే రథం కశ్చిల్లఘురివానార్యు దోషతో గంతుమర్హతి మహారాజా నీ ప్రియహితాలను కోరు నన్ను ఈ విషయంలో నువ్వు ఎవడో లఘుబుద్ధి గల అనార్యుల దోషం నా మీద ఉన్నట్టు భావించదు. శ్రూయతాం ప్రతిదాస్యామి యన్నిమిత్తం మయా రథ నదీ వేగ ఇవా భోగే సంయుగే వినివర్తితః. ఉన్నత ప్రదేశంలో నదిలాగా యుద్ధరంగం నుండి నేను రథాన్ని ఏ కారణం వల్ల తెచ్చానో మరల్చానో చెబుతావి. శ్రమం తవావగచ్చా మహతారణ కర్మణ నహితే వీర్యసౌ ముఖ్యం ప్రకర్షం మౌపధారయే. ఎక్కువగా యుద్ధం చేసి ఉండటం చేత నువ్వు శ్రమ చెందినట్లు తెలుసుకున్న పరాక్రమం చూపే విషయంలో సుముఖత్వం కానీ శత్రువు కంటే ఆధిక్యం కానీ నీలో నాకెక్కడా కనపడల. అంత డౌన్ అయిపోయింది నీ శరీరం అంతా. రథోద్వహనభిచ్చానభిన్నాచ భగ్నామే రథవాజినః దీనా ఘర్మ పరిశ్రాంత గావో వర్షహతాయు. నా రథం గుర్రాలు రథాలు లాగుట చేత అలసి కదలలేకుండా అయిపోయాయి. వర్షం చేత కొట్టబడిన ఆవుల వేడి చేత అలసినవై దీనాలుగా ఉండ. నిమిత్తాని చ భూయిస్తంజాని ప్రాదుర్భవంతి నః తేషు తే త్వరి సన్నేషు లక్షయామ్య ప్రదక్షిణం. మనకు కనపడుతున్న శకునాలు చాలా వరకు మనకు ప్రతికూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దేశకాలవు చ విజ్ఞేయౌ లక్షణాన్నింగితాని చ దైన్యం హర్షశ్చ ఖేదశ్చ రథినశ్చ మహాబలవంత. సారథిగా ఉన్నవాడు దేశకాలాలను, రథికుని లక్షణాలు, ముఖ వికారాలు, దైన్యాన్ని, ఉత్సాహాన్ని, అలసటను చూస్తూ స్థూల నిమ్నాని భూమేశ్చ సమాని విషమాని చ యుద్ధకాలశ్చ విజ్ఞేయ పరస్యాంతరదర్శనం. సారథి నేల మీద ఎత్తుపల్లాలు, సమ ప్రదేశాలు, సమంగా లేని ప్రదేశాలు, యుద్ధ సమయం, వీటినన్నిటినీ తెలుసుకోవాలి. శత్రువులలో ఉన్న లోపాలు కూడా గుర్తించుకోవాలి. ఉపయానాపయానే చ స్థానం ప్రత్యప తర్పణం సర్వమేతద్దహస్తేన జ్ఞేయం రథ కుటుంబినా. రథంలో ఉన్న రథ సంరక్షకుడైన సారథి దగ్గరగా వెళ్ళటం, దూరంగా వెళ్ళటం, నిలవటం, దూరంగా వెళ్ళిపోవడం, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎప్పటికీ ఏం చెయ్యాలి? తవ విశ్రామ హేతోస్తు తథైషాం రథవాజిన రౌద్రం వజ్జయతా ఖేదం క్షమం కృతమిదం మయా. కనుక నేను భయంకరమైన అలసట తప్పించటానికి నీకు రథ అశ్వాల విశ్రాంతి కోసం ఈ పని న్యాయంగానే యుక్తంగానే చేశా, తప్పేం చెయ్య. స్వేచ్ఛయానమయా వీర రథోయమపసాయిత భర్తృస్నేహాపరీతేన మయేదం సత్కృతం ప్రభో. వీరుడా ప్రభో, నేను ఈ రథం కేవలం నా ఇష్ట ప్రకారం తీసుకురా. నేను చేసిన ఈ పని ప్రభు భక్తి చేతనే చేశా. అజ్ఞాపయథాతత్వం పక్షస్య రిప హరిసూదన తత్కరిష్యామ్యహం వీర గతాన్యేన తేజస. శత్రు సంహారక వీర రావణ, ఆజ్ఞావి, నువ్వు ఎలా చెయ్యమంటావో అలా చేస్తా. నీ రుణం తీర్చుకో అనే ఆలోచనతో సంతుష్టస్తేన వాక్యేన రావణస్య సారథే యశస్యైనం బహువిధం యుద్ధరుద్ధో బ్రవీదిదం. సారథి పలికిన మాటలు చాలా సంతోషపడి రావణుడు అతని అనే విధాలుగా ప్రశంసించి యుద్ధంలో ఆసక్తి గలవాడై ఇలా అన్నారు. రథం శీఘ్రమిమం సోతా రాఘవాభిముఖం నయ నాహత్వా సమరే శత్రోర్
నివర్తిష్యతి రావణ. సారథి రథాన్ని రాముడికి ఎదురుగా తీసుకెళ్ళు. రావణుడు యుద్ధంలో శత్రువుడు చంపకుండా వెనకకి తిరిగి వెళ్ళడు. ఏవముక్త్వా తతస్తుష్టో రావణో రాక్షసేశ్వరః దదౌ తస్య శుభం హ్యేకం హస్తాభరణముత్తమం కృత్వా రావణవాక్యాని సారథి స వ్యవర్తత. రాక్షస ప్రభువైన రావణుడు ఇలా పలికి సంతోషించిన వాడు అతనికి అందమైన జ్యేష్ఠమైన హస్తాభరణాన్ని బహూకరించాడు. ఆ సారథి రావణుడి మాటలు విని వెనకకు మరలాడు. తతోద్ధృతం రావణవాక్యచోదితః ప్రచోదయామాస హయాంస పాదపః. ततो ध्रुवं रावणवाक्यचोदितः प्रचोदयामास हयान् सारथि स राक्षसेन्द्रस्य ततो महारथः क्षणेन रामस्य रथाग्रतो भवेत्. इच्छाश्री श्रीमद् रामायणे आदिकाव्ये युद्धकाण्डे चतुरधिकशततम सर्गः. కనుక రావణుడి మాటలు విని ప్రేరితుడై సారథి శీఘ్రంగా గుర్రాలను తోలాడు. క్షణకాలం రాముడి రథం ఎదుట పెట్టేశాడు. 104వ సర్గ సమాప్తం. ఇప్పుడు ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి అగస్త్యుడు వచ్చి బోధించి 5,000 సర్గ 105వ సర్గ. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్యాద్రవీద్ రామ అగస్త్యో భగవాన్ ఋషి. యుద్ధం చూడటానికి దేవతలతో కలిసిన వచ్చిన భగవంతుడైన అగస్త్య మహర్షి అప్పుడే యుద్ధం చేసి అలసి యుద్ధానికై వచ్చి ఎదుటకు రావణుడు చూసి యుద్ధరంగంలో చింతాక్రాంతుడై ఉన్న రాముడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: రామ రామ మహాబాహోసుడు గుళ్యం సనాతనం ఏన సర్వాన్ హరి స్వచ్ఛ వత్స సమరే విజయిష్యసే. మహాబాహు నాయన రావు, నిత్యం ఒక రహస్యమైన స్తోత్రం చెప్తా. నిత్యమయ దీని చేత యుద్ధంలో సర్వశత్రువుల్ని జయిస్తావు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జవే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం పాప ప్రణాశనం చింతాశోక ప్రశమం ఆయుర్వర్ధనముత్తమం. కనుక ప్రసిద్ధమైన పుణ్యప్రదమైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిత్యం జపించు. అది సకల శత్రువులను నశింపజేస్తుంది, జయాన్ని ఇస్తుంది, అక్షయమైన ఫలాన్ని. చాలా పవిత్రమైన మంగళప్రదాలైన అన్ని స్తోత్రాదులలో ఇది అధిక మంగళప్రద. సకల పాపహరం, చింతా శోకం తొలగింపజేస్తుంది, శాంతి ఆయుస్సు వృద్ధి చేస్తుంది, ఉత్తమ సాధనం. రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం భూయయత్వస్తంతం భాస్కరం భువనేశ్వరం. సూర్యుడు ప్రశస్త కిరణాలు కలవాడు, ఉదయ పర్వతంలో ఉదయించేవాడు, దేవతల చేత అసురుల చేత కూడా నమస్కరింపబడేవాడు. తన తేజస్సు ఇతర తేజస్సులను కప్పేవాడు, కాంతినిచ్చేవాడు, సర్వలోకాలను నియమించేవాడు. అలాంటి సూర్యుడిని ఆరాధించవయ్యా.
सर्वदेवात्मकोशे च तेजस्वीरस्विभावनः ఏష దేవాసురగణాన్ లోకాన్ పాదిగవస్థితిః. కనుక ఇతడు సర్వదేవతా స్వరూపుడు, తేజస్సు గలవాడు, కిరణాల చేత లోకరక్షణ చేసేవాడు. ఈ సూర్యుడు కిరణాల చేత దేవగణాన్ని అసురగణాన్ని జనులను రక్షిస్తున్నాడు. ఏష బ్రహ్మాజ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలు యమః సోమో వ్యపాంపతి. ఈ సూర్యుడే బ్రహ్మ, విష్ణువు, స్కందుడు, నవ ప్రజాపతి, కుబేర కాలపురుషుడు, యమ, సోమ, వరుణుడు కూడా ఆయన. ఇతరు వసవస్సాధ్యాస్తినో మరుతోస్తథ. మరుతో మను వాయుర్వగ్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకరః. పితృదేవతలు, వసువులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు, ప్రాణవాయు ఇవన్నీ సూర్యుడే. ఇతడు ఋతువులను నిర్మిస్తాడు, కాంతినిస్తాడు. పితృదేవత ఇందాక చెప్పిన దానికి మంత్రాలుగా చెప్తే అష్టోత్తరంగా పితృదేవతాయే నమః, వసుమూర్తయే నమః, ఆద్యమూర్తే నమః, అశ్విమూర్తయే నమః, మరున్మూర్తయే నమః, మనవే నమః, వాయుమూర్తయే నమః, వగ్నయే నమః, ప్రజారూపాయ నమః, ప్రాణాయ నమః, ఋతుకర్త్రే నమః, ప్రభాకరాయ. ఆదిత్య సవితా సూర్య ఖగపూషా గభస్తిమా సువర్ణ సదితో భాను భామర్ కిరంజనేతా దివాకరః. అదితి కుమారుడు, జగత్ సృష్టికారుడు, జనులను తమ అంశగణంలో ప్రేరేపించేవ, ఆకాశంలో సంచరించేవ, జగత్తును వర్షాదులతో పోషించేవ, కిరణాలున్నవాడు, బంగారు రంగున్నవాడు, ప్రకాశించేవాడు, బంగారు తేజస్సు ఉన్నవాడు, పగలు కల్పించేవాడు. ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, సూర్యాయ నమః, ఖగాయ నమః, ఉష్ణే నమః, గభస్తినే నమః, సువర్ణ సదృశాయ నమః, భానవే నమః, నిరంజనేతసే నమః, దివాకరాయ. హరిదస్పః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమా నివిరోన్మథనశంభు స్పష్టామర్తాండకో అంశుమాన్. సూర్యుని అశ్వాలు ఆకుపచ్చ, 1000 కిరణాలున్నవాడు, 7 గుర్రాలు కిరణాలు కలవాడు, చీకటి నశింపజేసేవాడు, సుఖాన్నిచ్చేవాడు, ప్రాణ సంహారకుడు, బ్రహ్మాండాన్ని ప్రళయాంతరం కూడా మళ్ళా సృష్టించేవాడు, కిరణాలు ఉన్నవాడు. హరిదస్వాయ నమః, సహస్రాచిషే నమః, సప్తసప్తయే నమః, మరీచయే నమః, తిమిరోన్మథనాయ నమః, శంభవే నమః, వస్త్రే నమః, మార్తాండకాయ నమః, అంశుమతే నమః, హిరణ్యగర్భస్థితరస్తపనో భాస్కరో రవి, అగ్నిగర్భో అదితే పుత్రః శబ్దః శిశిరనాశనః. సూర్యుడు బ్రహ్మ విష్ణు రుద్రరూపుడు, చల్లనివాడు, తపింపజేసేవాడు, పగటినిస్తాడు, స్తుతింపబడేవాడు, అగ్ని గర్భుడిలో ఉన్నవాడు, అగ్ని గర్భంలో ఉన్నవాడు, అదితిగుతో శాంతించేవాడు, శిశిరాలను నశింపచేసేవాడు. హిరణ్యగర్భాయ నమః, శిశిరాయ నమః, తపనాయ నమః, అహస్కరాయ నమః, రవయే నమః, అగ్నిగర్భాయ నమః, అదితే నమః, పుత్రాయ నమః, శబ్దాయ నమః, శిశిరనాశకాయ. వ్యోమనాదస్తమోభేది మృగ్యజుస్సామపారగ ఘనవృష్టిరపాం మిత్రో వింఛవీధి ప్లవంగమః. ఆకాశంలో ప్రభు రాహువుకు భేదించేవ, ఋగ్యజుస్సామ వేదాల సారం తెలిసిన, అధిక వర్షాన్నిచ్చేవ, ఉదకానికి ఆకాశంలో వేగంగా సంచరించేవ. వ్యోమనాథాయ నమః, తమోభేదినే నమః, ఋగ్యజుస్సామ పారగాయ నమః, ఘనవృష్టయే నమః, అమితా అమయ అపాం మిత్రాయ నమః, వింఛవీధి ప్లవంగమాయ. ఆతపీమండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాదేయ రక్తః
సర్వభవోద్భవ. సూర్యుడు ఎండనిస్తాడు, మండలం కలవాడు, అంటే చుట్టూ ఆరాడు, శత్రు సంహారకుడు, ఉభయ సమయాలు ఎర్రగా ఉండేవాడు, అందరికీ తాపం ఇస్తాడు, పండితుడు, ప్రపంచ వ్యవహారం నడిపేవాడు, తేజస్సు గొప్పగా ఉన్నవాడు, అందరి మీద ప్రేమ ఉన్నవాడు, అందరి సంసారానికి కారణభూతుడే. కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే ఆయన ఉండాలి. ఆతపినే నమ, మండలినే నమ, మృచ్చవే నమ, పింగళాయ నమ, సర్వతాపనాయ నమ, కవయే నమ, విశ్వస్మై నమ, మహాతేజసే నమ, రక్తాయ నమ, సర్వభవోద్భవాయ. నక్షత్రగ్రహతారాణం అధిపో విద్యభావన, తేజసామపి తేజస్వి, ద్వాదశాత్మన్నమోస్తుదే. సూర్యుడు అశ్విన్యాది నక్షత్రాలకు, చంద్రాది గ్రహాలకు, తారలకు అధిపతి, జగత్తుకు స్థాపకుడు, అజ్ఞాది తేజస్సుల మధ్య అధిక తేజస్సు ఉన్నవాడు. అలాంటి సూర్యుడికి వందలు. ఓ ద్వాదశ స్వరూపాలు కలవాడా నమస్తే. నక్షత్ర గ్రహ తారాధిపాయ నమ, విశ్వభావనాయ నమ, తేజసామపి తేజస్వీ నమ, ద్వాదశాత్మనే నమ, పూర్వాయ గిరయ పశ్చిమాయాద్రయే నమ, జ్యోతిర్గణానాం పదే దినాధిపతయే నమ. తూర్పు పర్వత రూపునకు నమస్కారం, పశ్చిమ పర్వత రూపుడికి నమస్కారం, జ్యోతిర్గణాల అధిపతికి నమస్కారం, దినాధిపతికి నమస్కారం. పూర్వాయ గిరయే నమ, పశ్చిమాద్రయే నమ, జ్యోతిర్గణానాం పతయే నమ, దినాధిపతయే. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమ, నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ. ఉపాసకులకు విజయం, ఉన్నతి, క్షేమం ఇచ్చేవాడు, ఆకుపచ్చని గుర్రాలున్నవాడు అయిన సూర్యుడికి నమస్కారం. ఏయి కిరణాలు గలవాడ నమస్కారం, నమస్కారం. ఆదిత్యుడికి నమస్కారం. జయాయ నమ, జయభద్రాయ నమ, హర్యస్వాయ నమ, సహస్రాంశవే నమ, ఆదిత్యాయ నమ. ఇక్కడికి 90. నవ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ, నమ పద్మప్రబోధాయ మాధ్యండాయ నమో నమ. ఉగ్రుడికి నమస్కారం, వీరుడికి నమస్కారం, వేగంగా వెళ్ళే వాడికి నమస్కారం, పద్మాలను వికసింపజేసే వాడికి నమస్కారం, తీక్షణమైన నీకు నమస్కారం. బ్రహ్మేశానాచ్యుతేశాయ ఉగ్రాయ నమ, వీరాయ నమ, సారంగాయ నమ, పద్మప్రబోధాయ నమ, ప్రచండాయ నమ. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్షసే వర్చసే రాస్మత్పదే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ. బ్రహ్మ విష్ణు శివాత్మలకు సూర్యుడి ఆదిత్య రూపమైన తేజస్సున్నవాడి, కాంతి గలవాడి, సర్వసంహారం చేసేవాడికి, రౌద్ర రూపం గలవాడికి నమస్కారం. బ్రహ్మేశానాచ్యుతేశా నమ, సూర్యాయ నమ, ఆదిత్యవర్చసే నమ, భాస్వదే నమ, సర్వభక్షాయ నమ, రౌద్రవపుషే నమ. నమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే సదసద్భరణేభ్యా చ దేవాయ జ్యోతిషాం పతయే గజాం గవర్ణ.
తమోఘ్నాయ హిమఘ్నాయ గణేశానాచ్యుతేశాయ నమ సూర్యాయ నమ ఆదిత్యవర్చసే నమ భాస్పతే నమ సర్వపక్షాయ నమ రౌద్రవపుషే నమ తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ చీకటిని మంచులు శత్రువుని కృతజ్ఞులు నశింపచేసేవాడి అపరిచ్ఛిన్నమైన స్వరూపం కలవాడు ప్రకాశిస్తున్నవాడు జ్యోతిశ్వర అధిపతికి నమస్కారం. ఇప్పుడు 102 తమోఘ్నాయ నమ హిమఘ్నాయ నమ శత్రుఘ్నాయ నమ అమితాత్మనే నమ కృతఘ్నఘ్నాయ నమ దేవాయ నమ జ్యోతిషాం పతయే నమ. 108 తత్పచామీకరాభాయ హరయే విశ్వకర్మణి నమస్తమోభిఘ్నాయ రుచయే లోకసాక్షిణే కాల్చిన బంగారం వంటి కాంతి ఉన్నవాడు హరి విశ్వస్రష్ట తమో వినాశకుడు ప్రకాశస్వరూపుడి లోకసాక్షికి నమస్. తప్తచామీకరాభాయ నమ హరయే నమ విశ్వకర్మణే నమ సమోభిఘ్నాయ నమ రుచయే నమ లోకసాక్షిణే నాశవచ్చేష వైభూత తదేవ సుజతి ప్రభు పాయచేష తపచ్చేష వర్షచేష గభస్తిభిః. ప్రభు అయిన ఇతడే జగత్తు ప్రళయకాలంలో నశింపజేసేవాడు మళ్ళా సృష్టిస్తాడు. ఇతడు కిరణాలచే సృష్టింపచేస్తాడు, తప్పింపచేస్తాడు, వర్షింపచేస్తాడు. భూతనాశాయ నమ భూతసృష్టే నమ ప్రభవే నమ పాయతే నమ తపతే నమ వర్షతే నమ. ఏష సుప్తేషు జాగత్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. అన్ని ప్రాణులను నిద్రిస్తుండగా ఇతడు వాటిలో అంతరాత్మక రూపంలో మేల్కొని ఉంటాడు. అలాగే అతడు అగ్నిహోత్రం చేసే వాళ్ళకి ఫలాదిస్తాడు. సుప్తేషు జాగ్రత్తే నమ భూతేషు పరినిష్ఠితాయ నమ అగ్నిహోత్రాయ నమ అగ్నిహోత్ర ఫలప్రదాయ దేవాచ క్రతువశ్చైవ క్రతూనాం ఫలమేవ యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమప్రభగ. దేవతల క్రతు దేవతల ఫలం కూడా లోకంలో అన్ని సమస్త కార్యాలు విషయాలు మిక్కిలి సమర్థుడు ఆయని. పరమ సమర్థాయ భగవతే బ్రాహ్మణే నమ. ఇవి 125 భగవత్ పూజా రహస్య నామ మంత్రాలు. ఏవమావస్తు కృత్యేషు కాంతార్యేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చన్ నాపసీదతి రాఘవ. రామా ఆపదరలు దుర్గమ ప్రదేశాలు భయ సమయాలు ఈ ఆదిత్యుణ్ణి కీర్తించు. ఏ మానవుడు కీర్తించిన వాడు నశించడు. పూజయస్వైవమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏవ త్రిగుణతం జత్వా బుద్ధేషు విజయిష్యతి. జగత్తలకు ప్రభువైన ఈ దేవుడు ఏకాగ్ర చిత్తంతో పూజ ఆదిత్య హృదయం 3 పర్యాయాలు జపిస్తే యుద్ధంలో జయం పొందుతారు. అస్మిన్ క్షణే మహాబాహు రావణం త్వం వదిష్యతి ఏవముక్త్వా తదో గచ్చ జగామస యథాగతం. మహాబాహు నువ్వు ఈ క్షణంలో రావణుడిని చంపుతావు. అగస్త్యుడు ఈ విధంగా వచ్చిన చోటికి ఏతత్వా మహాతేజ నష్టశోకో భవత్తద ధారయామాస సుప్రీతో రాఘవ అయతాత్మవాన్. గొప్ప తేజస్సు గల రాము అది శోకాన్ని విడిచిపెట్టాడు, సంతోషించాడు. నిశ్చల మనస్సులో మంత్రాన్ని ధరించాడు. చెప్పి ఆదిత్యం ప్రేక్షజపాతు పరం హర్షమవాప్తవాన్ విరాచమ్య సుదీర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. రావణం ప్రేక్ష వృత్తాత్మ యథార్థం సముపాగమత్ సర్వయత్నేన భగత వధేధృతో భవత్. పరాక్రమవంతుడైన రాము 3 సార్లు ఆచమనం చేసి పవిత్రుడై సూర్యుడిని చూసి ఆదిత్య హృదయాన్ని చెప్పి సంతోషం పొంది అగస్త్యుడు ధనుస్సు గ్రహించి రావణ్ణి చూసి సంతోషించిన మనస్సుతో
యుద్ధానికి వచ్చాడు. సర్వ ప్రయత్నాల చేత అతని చంపటానికి నిర్ణయించుకున్నాడు. అధర్రవిరవబంది దీక్షరాము ముదిత మన పరముం ప్రగుష్యమాణ నిశిచరపతి లక్షం సఖ్య సంఖ్యయం విదిత్వా స్వరగణమజ్జగతోవతస్వరీ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే పంచోత్తరశతతమ సర్గ. అప్పుడు సంతోషించిన సూర్యుడు రోమాంచలం కలిగిన శరీరం దేవగణాల మధ్య నిలచి రాముణ్ణి చూసి, రావణుడు మరణిస్తున్నాడు అది తెలుసుకో అని తొందరపడకు అని చెప్పి ఇది 105వ సర్గ సమాప్తం. రేపు 106వ సర్గ రాముడి విజయం, రావణ పరాజయం రెండింటికి సుఖ శకునాలు కనపడతాయట. ఆ సర్గలో రేపు చూద్దాం.